ఇలా అబ్బాయిలతో మాట్లాడుతున్నా అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారు. ఏంటి జోకా? అబ్బాయిలతో మాట్లాడితే తీసుకెళ్లి పెళ్లి చేస్తారా? మా ఇంట్లో అంతేలేండి. ఇది మా కాలేజ్. ఇక్కడ నాకు ఫుల్ ఫ్రీడమ్. ఫ్యామిలీ ఎవరు ఉండరు కదా, సో భయం లేదు. ఓకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. హలో, మీ పేరు? జోయా. ఓ, హర్ష. వెళ్దామా? సరే బాయ్. బాయ్. ఏంటి హీరో తెగ తిరిగేస్తున్నాడు? ఫాలో చేస్తున్నాడా? అది గౌతమ్ సార్ ఉన్నాడు కదా, ఆయన కోసం వచ్చాడంట. అబ్బో, సార్ కోసం వచ్చాడా లేక ఈ బేగం కోసం వచ్చాడా? ఏ చాలు ఆపు. ఆహా, అయినా ఏమీ అయింది? అబ్బాయి అచ్చాయేనా? అబ్బాయి బానే ఉన్నాడు, మన పరిస్థితులే బాలేవు. ఇప్పుడు నువ్వు అన్న మాటలు భయ్యా చోలోకి వెళ్ళే అనుకో, అంతే నా సంగతి. ఏంటి అంతా భయపడుతున్నావు? భయపడట్లేదు, జాగ్రత్త పడుతున్నా. ఏ సరేలే, ఇవన్నీ మనకెప్పుడు ఉండేవే కదా. షాప్కి వెళ్తున్నాం కదా. ఏం షాప్? ఒసే భూల్ కియా క్యా? మీ బావా షాప్కి చెప్పా కదా రేపు నా బర్త్డే అని, థింగ్స్ తీసుకోవాలని. అమ్మో తుమ్ జావ్, మే నీ ఆసక్తి. నీ షాపింగ్ కోసం నేను వాణ్ణి భరించలేను. భరించాలి, నువ్వు భరిస్తేనే కదా నా బిల్లుకి డిస్కౌంట్ వస్తుంది. చేసావులే బోడీ 250, మళ్ళీ దానికి డిస్కౌంట్ ఒకటి. 250కి వాడి ఓవర్ యాక్షన్ నా వల్ల కాదు. కావాలంటే నేనిస్తా 250. ఏహే ఓవర్ యాక్షన్ చెయ్యకు, పద వెళ్దాం. చలో చలో. అఫ్రీన్, క్యా హే రే చోటు, ఒక్క గిరాకలేదు మనకి ఈరోజు. అవునన్నా. అన్నా, ఈ షాప్ తీసేసి వైన్ షాప్ పెట్టుకుందాం. ఫ్రైడే రోజు కూడా కస్టమర్స్ వస్తారు. ఫ్లాట్లో అమ్ముకోవచ్చు, ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. వెళ్ళి చాయ్ తీసుకుని రా. ఐడియా నచ్చలేదు అన్నా. ఒక బూస్ట్, ఒక చాయ్. 1/2 చాయ్. గిరాకలేక నేను చేస్తుంటే ఒక బూస్ట్, ఒక చాయ్. జోయా, నువ్వేంటి ఇక్కడ? అది రేపు నా బర్త్డే ఉంది, కొన్ని థింగ్స్ తీసుకోవడానికని వచ్చాము. అవునా, ఏం కావాలో చెప్పండి. బ్యాంగిల్స్ చూపించండి. అన్నా, టీ తెమ్మంటావా? వద్దులేరా, వెళ్ళి 2 థమ్స్అప్. రెండెందుకన్నా, అసలే షాప్లో గిరాకీ లేదు. మస్తానన్న దగ్గరికి వెళ్ళి సోడా తీసుకొస్తా, 10 రూపాయలతో సెట్ అయిపోద్ది. ఏమంటావు? మూసుకొని నేను చెప్పింది చేయిపో. ఇది కూడా నచ్చలేదా? బ్యాంగిల్స్. అన్న థమ్స్అప్. ఉసి ఇంకెంతసేపే? ఆగువే వెళ్దాము, ఇదే లాస్ట్. ఓకే, ఇవి ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఓకే రే, ప్యాక్ చేయి. ఆ, 450 అయింది. జోయా 450 అంట, దేదో. ఏంటి జోయా అలా చూస్తున్నావు? రేపు నా బర్త్డే ఉంది, కొనిస్తాను, మా బావ షాప్కి వెళ్దాం అని అన్నావు కదా. ఎంత బిల్ అయినా పర్లేదు అన్నావు కదా. క్యా హే జోయా, నేను ఇస్తే నువ్వు ఇచ్చినట్టే కదా. నువ్వు తీసుకెళ్ళా. మరి బిల్లు? అది పర్లేదు, నేను జోయా చూసుకుంటాం. తను నీకు కొనిస్తా అన్నది కదా. పర్లేదు, నేను కడతాను.
ఏంటి లేవా? रहने दो जोया कोई बात नहीं. పర్లేదు మేము మరీ ఇస్తాం. ओके नो प्रॉब्लम. क्या है जोया ये? నేను చూసుకుంటా. రేయ్, పెట్ట. అక్రమ్, హా, రేపు నా బర్త్డే ఉంది, నువ్వు కూడా రావాలి. జోయా వస్తే నేను వస్తా, ఇద్దరం కలిసి వస్తాం. అరే చోటు, నువ్వు కూడా రావాలి. అన్నా వస్తే నేను వస్తా, ఇద్దరం కలిసి వస్తాం. లగా. అమ్మీ ప్లీజ్ అమ్మీ. ఎంత? 20 రూపాయలమ్మా. అమ్మీ నేను వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది. నక్కో, కామ్గా ఇంట్లో కూర్చో. मैं जल्दी आ जाता हूँ अम्मी. వద్దన్నానా? అమ్మీ నేను వెళ్ళి తొందరగా విష్ చేసి వస్తాను. ఫోన్ చేసి విష్ చేయి. నువ్వు వెళ్ళావని తెలిస్తే ఎందుకు పంపావా అని మీ భయ్య నా మీద అరుస్తాడు. భయ్యా వచ్చే వరకు వచ్చేస్తాను. పూర్తిగా కవర్ చేసుకో. ఇంత దానికి నన్ను తీసుకురావడం ఎందుకు? ఇంట్లో పెట్టి లాక్ వేసి రావాల్సింది. సైలెంట్గా ఉండు, అందరూ వింటున్నారు. చలో. నాకున్నది అదొక్కటే ఫ్రెండ్. వెళ్ళకుంటే అది కూడా మాట్లాడదు. ప్లీజ్ అమ్మీ. अस्सलाम वालेकुम अम्मी. ఏంటి అక్రమ్, ఎక్కడికైనా వెళ్తున్నావా? అమ్మీ आज ఆఫ్రిన్ కా బర్త్డే హే, నేను జోయా వెళ్తున్నాం. జోయా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు. అదేంటి, నువ్వు ఒకదాని అంటే వద్దన్నాను. అక్రమ్తో అయితే వెళ్ళు. హ. నేను వెళ్ళను. హాయ్ దీదీ, హ్యాపీ బర్త్డే. ఏ చోటు, థ్యాంక్ యూ. ఏంటి ఒక్కడివే వచ్చావా? లేదు, నేను అన్నా జోయ్ బాబీ. ఎక్కడున్నారు? ఇక్కడ ఎక్కడ ఉండాలి? అదిగో. ఏంటి ఇంత లేట్? లేట్ అయింది, వెళ్ళిపోమంటావా? ఓవర్ జైకు ఉండు. హ్యాపీ బర్త్డే ఆఫ్రిన్. థ్యాంక్ యూ అక్రమ్. ఏదో మొహమాటానికి పిలిచాను, నువ్వు వస్తావంది. మొహమాటానికా? అంటే నువ్వు షాప్లో బిజీగా ఉంటావు కదా, రావు అనుకున్నా. ఓ బిజీయా? షాప్లో గిరాకీ లేక అన్నిటిస్తుంటే. तेरे को पूछे रे दुकान के बारे में. निकल. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఉమ్. एक मिनट. हाँ, आराम से. ఒరే చోటు, హా బాబీ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్రమ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. 200 రూపీస్ ఇస్తా. 200 ఎందుకు బాబీ? 100 ఇవ్వు చాలు, తీసుకెళ్ళిపోతా. इसका गिफ्ट बड़ा दिख रहा मेरे से. అన్నా, ఏమైందిరా? నీ షాప్కి ఏమైనా అవుతుందేమని భయంగా ఉందన్నా. షాప్ క్యా హువా? కేక్ తిందామని వచ్చే తొందరలో షాప్ క్లోజ్ చేయడం మర్చిపోయినన్నా. तेरी क्या? అన్నా పదన్నా. మరి కేక్? కేకా? బంగారం లాంటి షాప్ వదిలేసి కేక్ అంటావేంటన్నా? నువ్వు పదన్నా. జోయా నువ్వు ఆఫ్రిన్తో పాటు ఇంటికి వెళ్ళు, నేను పనుంది వెళ్తా. हाँ, क्या पैजामा है रे? तू दुकान खुला रख क्या आता? జోయా, కేక్ కట్ చేద్దాం ఆవో.
హాయ్ జోయా. మీకు అఫ్రీన్ ఎలా తెలుసు? అఫ్రీనా? అఫ్రీన్ ఎవరు? బాగుంది సార్. నా బర్త్డేకే వచ్చి నేనెవరో తెలీదంటున్నారు. ఓ సారీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. గిఫ్ట్ ఏం లేదా? తెలియకుండా అలా ఎలా వచ్చేసారు? నేను మా ఫ్రెండ్ కోసం వచ్చాను. తను మీ ఇంట్లో రెంట్కుండే హరిత కదా? హా అవును. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హ్మ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్సా? హ్మ్. లవర్స్. లవర్సా? అవును, ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఏం లేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయం తెలిసిపోయి ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారంట. సో కనీసం మాట్లాడడానికి కూడా కుదరట్లేదు. అందుకే ఇలా బర్త్డే పార్టీలో సో బర్త్డే పార్టీని వాడుకున్నారనమాట. సో లవ్ స్టోరీ. యా. సో మీరు హెల్ప్. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మీరేమనుకుంటున్నారు? లేదనే అనుకుంటున్నా. ఏ నేను బాగోనా? అలా అని కాదండి. అంటే మీ ఫ్రెండ్ అక్కడున్నాడు, మీరు ఈ మూలకిక్కడికో వచ్చి నిలబడ్డారు. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండిందనుకోండి, టెక్స్టో మెసేజో చేసేవాళ్ళు కదా. కనిపించారు కానీ అన్నీ బాగానే గమనిస్తున్నారు. మంచి ఫ్యూచర్ ఉంది మీకు. థ్యాంక్ యూ. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్. అయినా ఈ రోజుల్లో ఈ క్యాస్ట్, ఈ రిలీజన్ ఏంటో ఇవన్నీ. అందరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇంత అయ్యాక కూడా ఒప్పుకోకపోతే ఏముంది, తీసుకెళ్ళి పెళ్లి చేయడమే. లేచిపోతారా? ఏయ్, షష్, షష్. లేచిపోతారా? అంతే కదా. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఎలాగో హ్యాపీగా ఉండదు. సో కొంచెం రిస్క్ అయినా ఇష్టపడిన వాడిని చేసుకుంటే బాగుంటుంది కదా. అలా చూసుకుంటే మన పేరెంట్స్ చెప్పేది కూడా మన మంచి కోసమే కదా. ఏమండి, మనమేమైనా ఇంకా చిన్నపిల్లలమా? మనకు తెలీదా మనకేం కావాలో ఏం వద్దు. అయినా అమ్మాయిది మంచి చాయిస్. మా వాడని కాదు కానీ చాలా మంచోడు. పైగా చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. మరి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా. ఏంటి వాళ్ళనా? ఈ టెర్రరిస్ట్లనైనా కన్విన్స్ చేయొచ్చేమో కానీ ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు కన్విన్స్ చేయలేం. అయినా ట్రై చేసాడు, వర్కౌట్ అవ్వలేదు. ఒక ఏజ్ వచ్చాక మన పేరెంట్స్ మన ఇష్టాలకు కొన్ని వదిలేయాలి. ఇలా అది చేయకు, ఇది చేయకు, ఆ జాబే చేయి, ఈ జాబ్ చేయకు, ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు, చూపించిన వాడినే పెళ్లి చేసుకో, ఇలాంటివి చెప్పకూడదు. ఉన్నదొక్కటే లైఫ్. హ్యాపీగా నచ్చింది చేసుకుంటూ బతికేయాలి, అంతే. ఇప్పుడు ఇలానే అంటున్నారు. ఒకరోజు మీకు పెళ్ళయ్యాక మీరు పేరెంట్ పొజిషన్కి వస్తే మీరు ఇలానే ఆలోచిస్తారేమో. నేనా? ఛాన్సే లేదు. నేను ఎంత ఫ్రీగా అయితే ఉంటానో నా లైఫ్లోకి వచ్చే వాళ్ళకు కూడా అంతే ఫ్రీడమ్ ఉంటుంది. రే వెళ్దామా? వెళ్దాం. ఓకే అండి, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? తెలిసిన అమ్మాయిరా. ఉన్నదొక్కటే లైఫ్. హ్యాపీగా నచ్చింది చేసుకుంటూ బతికేయాలి, అంతే. మీరు ఇలానే ఆలోచిస్తారేమో. నేనా? ఛాన్సే లేదు. నేను ఎంత ఫ్రీగా అయితే ఉంటానో